నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ముస్సోరిలో తెలుగు అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి తీవ్ర సంచలనంగా మారింది. అందులోనూ అమ్మాయి విశాఖపట్నానికి చెందినటువంటి అమ్మాయి రాధా గాయత్రి శ్రీచరణ్కి నవంబర్ 2025 8వ తేదీన చాలా గ్రాండ్గా మ్యారేజ్ జరిగింది. సో ప్రస్తుతం మనమైతే విశాఖ చిన్నముషిడివాడలో ఉన్న వసంత విహార్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడే పెళ్ళికి ముందు చాలా ఇష్టంగా అమ్మాయికి చాలా ఈ ఏరియా అంతా కూడా పీస్ఫుల్గా ఉంటుంది, అమ్మ వాళ్ళు ఉండడానికి బాగుంటుంది, మ్యారేజ్ కూడా గ్రాండ్గా చేసుకోవాలి కాబట్టి ముందు ఇల్లు కొనుక్కోవాలని చెప్పి ఇక్కడే చాలా ఇష్టంగా హౌస్ అంటే ఫ్లాట్ తీసుకున్న తర్వాత మ్యారేజ్ కూడా జరిగింది. ఆ రకంగా చూస్తే పెళ్ళికి ముందు అంటే వీళ్ళు వచ్చి కూడా 8 నెలలే అవుతుందంట. వాళ్ళతో అంటే ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటరాక్షన్ చాలా తక్కువైనప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు ఇల్లు కొనుక్కున్న తర్వాత పెళ్ళి అయింది కాబట్టి మేమందరం వెళ్ళాము అంటూ ఆ అమ్మాయి గురించి ఆ ఫ్యామిలీ గురించి ఒకసారి డిస్కస్ చేస్తూ కూడా వీరందరూ కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. ఎందుకంటే ఒక షాక్ అయిపోయాము. నిన్న టీవీ ఛానల్స్లో అమ్మాయి ఫోటో చూపించినప్పుడు మొదట గ్రహించలేకపోయాం, కానీ తర్వాత అయ్యో ఈ అమ్మాయి మన ఫ్లాట్ అమ్మాయే కదా, మన అపార్ట్మెంట్లో ఉన్న అమ్మాయే కదా, అమ్మాయి సాఫ్ట్వేర్గా చేస్తున్న అమ్మాయి కదా అని చెప్పేసి ఒక్కసారిగా అందరూ డిస్కస్ చేసుకోవడమే కాకుండా చాలా ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది అని చెప్పి అందరూ బాధపడుతున్నారు. అయితే వీళ్ళిద్దరికీ నవంబర్ 2025లో మ్యారేజ్ జరిగినప్పటికీ ప్రస్తుతానికి రాధా గాయత్రి ఢిల్లీలో ఉంటున్నారు. గురుగ్రామ్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అమ్మాయి పనిచేస్తోంది. హస్బెండ్ శ్రీచరణ్ ఆయన కూడా ఐటీ సెక్టార్లో పనిచేస్తున్నారు, అతను పూణేలో ఉంటున్నారు. వీళ్ళకి వీకెండ్స్ ఇద్దరు సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లోనే సాఫ్ట్వేర్ రంగంలోనే ఉండటం వల్ల వీకెండ్స్లో మాత్రమే కలుస్తారు. అయితే పెళ్ళైన తర్వాత ఇద్దరు కూడా ఒక ట్రిప్కి ప్లాన్ చేసుకోవాలనుకున్నారు కాబట్టి జూన్ 14వ తేదీన ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి ముస్సేరికి వీళ్ళు హనీమూన్కి విహారయాత్రకు వెళ్ళి చాలా సరదాగా గడిపి రావాలి అనుకున్నారు. కానీ అంతలోనే తీవ్ర విషాదకరమైనటువంటి వార్త వినాల్సి రావటం ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఈ ఘటన విన్న వెంటనే అంటే ఇలా జరిగింది అని చెప్పలేదు కానీ పేరెంట్స్కి మీ పాపకి రోడ్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ రావటం వల్ల మొదట వాళ్ళ నాన్నగారు వెళ్ళారు, ఆ తర్వాత నిన్న వాళ్ళ మదర్ కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఇద్దరి మధ్య ఏమైనా డిస్కషన్ జరిగిందా లేకపోతే ఏంటా అనేది తెలియదు కానీ జూన్ 14వ తేదీన వీళ్ళు ఒక స్టే హోమ్లో ఉన్నారు. అట్లానే 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో అంటే రాత్రంతా వీళ్ళు గడిపిన తర్వాత తెల్లవారుజామున ఆ సమయంలో పడుకున్నాము. లేచి చూసేటప్పటికీ నా వైఫ్ ఇట్లా ఫ్లోర్ మీద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంటిపైన బట్టలు లేకుండా రక్తపు గాయాలతో ఉంది. అట్లనే బీర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా కనిపించాయి అన్నట్టు కూడా వాళ్ళ హస్బెండ్ శ్రీచరణ్ 112 ఎమర్జెన్సీకి కాల్ చేయడం వల్ల ఈ విషయం వెలుగులోనికి వచ్చింది. ఇమీడియట్గా ముస్సోరి పోలీసులు కూడా క్లూస్ టీమ్తో సహా ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు మొత్తం ఆ సరౌండింగ్ ప్లేస్ ఏదైతే ఫామ్ స్టే ఉందో ఆ ఏరియా అంతటినీ కూడా వాళ్ళు ఆధీనంలోనికి తీసుకోవడం జరిగింది. ఒక క్లూ కూడా పోకుండా పూర్తి స్థాయి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మరొక వైపు విశాఖలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది, మీ పాపకి ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళారు. కానీ ఇక్కడ ఉంటుండగానే వాళ్ళకి ఇలా హనీమూన్కి వెళ్ళినటువంటి మీ పాపకి ఈ స్థాయిలో అనుమానాస్పద స్థితిలో ఆమె సస్పీషియస్ డెత్కి గురైంది అనే విషయం మాత్రం తెలియలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా గుండెలు పగిలినంత పని అయిపోతుంది పేరెంట్స్కి. ఎందుకంటే ఒక్కగానొక అమ్మాయి అంట, చాలా బాగా చదివించుకున్నారు. రాధా గాయత్రి వాళ్ళ ఫాదర్ కూడా రిటైర్డ్ ఆర్మీ అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్స్. అలానే ఈ సండేనే అమ్మాయి ఇక్కడికి రావాల్సి ఉంది వైజాగ్కి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి షష్ఠి పూర్తి ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా చేయాలనుకుంది. మా పాప మేము వద్దంటున్నా కూడా మా పాప ప్లాన్ చేస్తోంది, ఇక్కడే చేయాలనుకుంటున్నాం అన్నట్టుగా వీళ్ళకు కూడా అతను చాలా సంతోషంగా చెప్పుకున్నారట ఆ తండ్రి. కానీ ఇంతలోనే తల్లిదండ్రులు ఈ వయసులో తన కూతుర్ని పోగొట్టుకున్నాము, ఈ స్థితిలో ఆ కూతురి ఆఖరి చూపు ఉంటుంది అని వాళ్ళు ఊహించలేనటువంటి కష్టమైన పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా తల్లిదండ్రులకి తన వివాహం తర్వాత కూడా ఒక పీస్ఫుల్ లైఫ్ ఇవ్వాలని అమ్మాయి చాలా ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు ఆ కన్న తల్లిదండ్రులకి పూర్తిగా ఒక్కగానొక కూతురు దూరం అయిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరిని అనుమానించాలన్నది కూడా అర్థం కావటం లేదు. కానీ ఇమీడియట్గా ఆ భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ముస్సోరి పోలీసులు ఘటనా స్థలికి చేరుకోవటం, అసలు క్లూస్ ఏ చిన్న క్లూ కూడా విడిచిపెట్టకుండా ప్రతిదాన్ని కూడా వాళ్ళు విచారణలో భాగంగా
తీసుకుంటున్నారు. మరొక వైపు ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతోంది, వీళ్ళకి పెళ్ళయి 6 నెలలు అవుతోంది కదా, ఇప్పుడు హనీమూన్కి వెళ్ళటం ఏంటి అంటే ఆ సమయంలో ఒకవేళ ఆ అమ్మాయి పైన ఏమైనా అఘాయిత్యం జరిగి ఉంటే అంత తెలివి లేకుండా అతను పడుకున్నాడా, ఇట్లాంటి రకరకాల డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒక నార్మల్ డెత్ అయితే కాదు, సహజ మరణం అయితే కాదు. ఎందుకంటే చాలా రకాల అనుమానాలకు తావిస్తున్నటువంటి మృతిగానే మనం దీన్ని చూడాలి. కాబట్టి ఇది ఒక తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నటువంటి డెత్గా చూడొచ్చు. అందులోనూ ఒక తెలుగు అమ్మాయి సాఫ్ట్వేర్ విశాఖ లాంటి ప్రాంతం నుంచి వెళ్ళి ఒక చోట ఒక సాఫ్ట్వేర్గా స్థిరపడి తనకంటూ ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తోంది. అదే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా వివాహం చేసుకొని బెటర్ లైఫ్ లీడ్ చేయాలనుకుంది. కానీ ఇంతలోనే అర్ధాంతరంగా ఈ స్థితిలో తనువు చాలించడం అనేది ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మరొక వైపు తల్లిదండ్రుల్లో ఇలాంటి విషాదకర వార్తలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక ఎంతో కంటికి రెప్పలా చూసుకుంటున్నటువంటి తల్లిదండ్రుల నుంచి అత్తింటికి అంటే మరొక వరుడి చేతిలో, మరొక అబ్బాయి చేతిలో తమ కూతురు లైఫ్ని పెడుతున్నప్పుడు అక్కడ అంతకన్నా బెటర్గా చూసుకోవాలి, అంతకన్నా ప్రేమ పంచేలా ఉండాలి, అంతకన్నా మంచి కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలి అని ప్రతి తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఏ స్థాయి వాళ్ళ అయినా కావచ్చు. కానీ ఇక్కడ ఒక బెటర్ లైఫ్ లీడ్ చేయాల్సినటువంటి కూతురు, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, పెళ్ళై ఏడాది కూడా కాలేదు, నెలలు తిరగక ముందే ఇట్లా విహారయాత్రకు సరదాగా భర్తతో కలిసి గడిపి ఆ క్షణాలు తన లైఫ్ లాంగ్ ఉంచుకోవాల్సినటువంటి ఒక అమ్మాయి అలా విగత జీవిగా పడి ఉండటం, అనేక రకాల అనుమానాలు ఆ మృతి చుట్టూ తిరుగుతూ ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని గంటల్లో రాధా గాయత్రి అనుమానాస్పద మృతిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలానే ఆమె మృతదేహాన్ని ఇప్పుడు విశాఖలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇక్కడికి తీసుకొస్తారా, లేదంటే వాళ్ళ సొంత ఊరికి తీసుకువెళ్తారా, ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. మరొక వైపు ప్రస్తుతం ఏదైతే రాధా గాయత్రి వాళ్ళు ఉంటున్నటువంటి వసంత విహార్ చిన్నముషుడివాడ దగ్గర ఉన్నాం, ఇక్కడ ఎవరిని కదిలించినా అయ్యో ఆ అమ్మాయికి అలా జరగటం ఏంటి, చాలా మంచి ఫ్యామిలీ, ఆ పేరెంట్స్ కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఈ బైక్ ఇక్కడ ఉంది చూడండి, సుజుకి బైక్, ఈ బైక్ కూడా తను ఇష్టంగా కొనుక్కుందంట. అయితే తను ఢిల్లీలో ఉంటుంది, గురుగ్రామ్లో జాబ్ రావడం వల్ల ఇంకా బైక్ అక్కడ వేస్ట్గా ఉంటుందని చెప్పి వాళ్ళ డాడీయే కొత్త బైక్ని కూడా తీసుకొచ్చేసారు. ఇవన్నీ కూడా పేరెంట్స్కి ఒక మంచి తీపి జ్ఞాపకాలు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు పెద్దవాళ్ళు కూడా, మోస్ట్లీ రిటైర్ అయిన వాళ్ళం ఇక్కడ ఉన్నామమ్మా, ఈ ఏరియా అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈవెన్ గాయత్రి కూడా ఈ ఇల్లుని తన పెళ్ళికి ముందు ఇది కొనుక్కోవడానికి కారణం కూడా ఇక్కడున్న వాతావరణంలో తమ తల్లిదండ్రులకు ఒక ప్రశాంతమైన లైఫ్ ఇవ్వాలి, ఇది చాలా బాగుంది అని చెప్పి తన ఆలోచన చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పూర్తిగా కూతుర్నే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. ఒక్కగానొక కూతురు ఇంత అర్ధాంతరంగా చాలా దారుణమైన స్థితిలో మృతి చెందటం అంటే ఏ తండ్రి తల్లి కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. చూడాలి మరి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పేరెంట్స్ అయితే ముస్సోరికి వెళ్ళారు. పోలీసుల దర్యాప్తులో ఈ మృతి వెనకాతల అసలు వాస్తవాలు ఏంటి, నిజాలు నిగ్గు తేలాల్సి ఉంది.